బొమ్మలో వజ్రాలు. సింగపూర్ నుండి వచ్చిన ఫ్లైట్ ఆగగానే అందులో నుండి ప్యాసింజర్స్ కిందకు దిగి ముందుగా వారి వారి లగేజీ తీసుకుని చెకింగ్ టేబుల్స్ వద్దకు వెళ్తున్నారు. రవి తన సూట్ కేస్ తీసుకుని మెల్లిగా ముందుకు అడుగులు వేసి చెకింగ్ చేస్తున్న ఆఫీసర్లో తనకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా అని చూశాడు. అంతా కొత్తవాళ్లు. అందువలన అక్కడే ఆగిపోయాడు. తన సూట్ కేస్ కింద పెట్టి అరచేతికి ఉన్న చెమటని రుమాల్తో తుడుచుకున్నాడు. మద్రాసులో భయంగా ఉన్నది. ఆ ఎయిర్ కండిషన్లోనూ అతనికి చెమటలు పట్టసాగాయి. రవి ఒక స్మగ్లర్. నెలకొకసారి సింగపూర్ నుండి వజ్రాలు తీసుకుని ఇక్కడ అమ్ముతూ ఉంటాడు. ఈరోజు వజ్రాలు తీసుకొచ్చాడు. ఎలాగో తెలుసా? పిల్లలు ఆడుకునే అందమైన బొమ్మలో వజ్రాలు దాచి ఉంచాడు. అయినా ఆఫీసర్స్ ఎక్స్రే కళ్ల నుండి తప్పించుకునేందుకు వీలు కాదు. అందువలన రవి భయపడసాగాడు. రవికి చాలామంది ఆఫీసర్స్ తెలుసు. అందువలన ఇన్ని నెలలు సులభంగా తప్పించుకున్నాడు. ఇప్పుడు 10 లక్షల విలువ చేసే వజ్రాలు తన వద్ద ఉన్నాయి. కస్టమ్స్ వాళ్ల చేతుల్లో నుంచి ఎలా తప్పించుకోవడమా అని ఆలోచిస్తూ ఉండగా ఒక ఆఫీసర్ వచ్చి, మిస్టర్, అందరూ చెకింగ్కి వెళ్తూ ఉంటే నువ్విక్కడే నిలబడి ఉన్నావెందుకు అని అడిగాడు. అక్కడ జనం ఎక్కువ మందే ఉన్నారు. కొంచెం సేపు ఆగి రద్దీ తగ్గిన తర్వాత వెళ్తాను అంటూ కింద పెట్టిన సూట్ కేసుని చేతిలోకి తీసుకున్నాడు రవి. అదిగో ఆ టేబుల్ దగ్గర చెకింగ్ పూర్తయింది, అక్కడికి వెళ్ళు అంటూ ఆఫీసర్ రవిని అటు పంపాడు. రవి ఆలోచిస్తూ అక్కడికి వెళ్ళి ఆగాడు. ఉన్నట్టుండి అతని చూపు అక్కడున్న ఓ వ్యక్తి సూట్ కేస్ పై పడింది. అందులోనూ తాను వజ్రాలు తీసుకొచ్చిన బొమ్మలాంటి బొమ్మ ఉన్నది. దాన్ని చూడ్డంతో రవి బుర్రలో చక్కని ఆలోచన మెరుపులా మెరిసింది. అప్పటికే ఆ వ్యక్తి లగేజ్ అంతా చెక్కింగ్ పూర్తయి అతను వస్తువులు పెట్టెలో పెట్టసాగాడు. రవి తన సూట్ కేస్ తెరిచి అందులో ఉన్న బొమ్మను కింద పెట్టి 2 అడుగులు ముందుకు వేసి ఆ వ్యక్తి వస్తువుల పక్కన తన పెట్టె పెడుతూ కావాలని ఆ వ్యక్తి తెచ్చిన బొమ్మని కిందకి తోసి సారీ అంటూ కిందకు వంగి తాను వజ్రాలు తెచ్చిన బొమ్మను అతనికిచ్చి ఆ వ్యక్తి తెచ్చిన బొమ్మని తన పెట్టెలో పెట్టాడు. ఆ సంగతి ఎవరూ గమనించలేదు. ఆ వ్యక్తి తన సూట్ కేసులు సర్దుకొని ముందుకు వెళ్ళిపోయాడు. రవి తన సూట్ కేసు తెరిచి, సార్, నేను ఆఫీస్ పని మీద వెళ్ళాను. నేను వస్తువులు తీసుకురాలేదు. మా పాప కొరకు ఈ బొమ్మ తెచ్చాను అని అన్నాడు. ఆఫీసర్ ఒకసారి సూట్ కేసు తెరిచి పరిశీలించి తర్వాత బొమ్మని చేతిలోకి తీసుకొని ఆడించి చూశాడు. అతని అనుమానం తీరిన తర్వాత దాన్ని తిరిగి రవికి ఇచ్చి వెళ్ళమన్నాడు. రవి పెట్టె తీసుకుని వేగంగా బయటకు పరిగెత్తాడు. సరిగ్గా ఆ సమయంలో తన వజ్రాల బొమ్మని తీసుకువెళ్తున్న వ్యక్తి ఒక అంబాసిడర్ కార్ ఎక్కుతున్నాడు. కార్ నెంబర్ APN 1030. కార్ నెంబర్ గుర్తుపెట్టుకుంటూ వేగంగా ముందుకు పరిగెత్తాడు రవి. కానీ అప్పటికే కార్ కదిలింది. ట్రాఫిక్ ఎక్కువగా లేనందున క్షణంలో వేగం అందుకొని తుర్రుమన్నది. రవి కార్ నెంబర్ ఒక కాగితంపై రాసుకొని, 2 క్షణాల ముందు వచ్చి ఉంటే ఆ కారులో వ్యక్తి దొరికేవాడు. ఇప్పుడు ఈ కార్ నెంబర్ని బట్టి అతని అడ్రస్ తెలుసుకోవాలి అని అనుకొని రవి టాక్సీ స్టాండ్ వైపు నడిచాడు. 2 రోజులు కష్టపడి రవి తన వజ్రాల బొమ్మను తీసుకువెళ్లిన కారు ఉన్న ఇంటి అడ్రస్ తెలుసుకున్నాడు. మర్నాడు రవి తన వద్ద ఉన్న బొమ్మను తీసుకుని ఆ ఇంటికి వెళ్ళాడు. రవి ఇంటి తలుపులు తట్టగానే తెరిచిన వ్యక్తిని రవి గుర్తుపట్టాడు. కానీ ఆ వ్యక్తి ఆశ్చర్యంతో, ఎవరు మీరు, ఏం కావాలి అని అడిగాడు. రవి చిరునవ్వుతో, నా పేరు రవి. 2 రోజుల క్రితం మనమిద్దరం సింగపూర్ నుండి ఒక ఫ్లైట్లో వచ్చాం. అప్పుడే మర్చిపోయారా అని అన్నాడు. అలాగా, ఇంతకీ మీరు వచ్చిన విషయం అని ఆ వ్యక్తి అన్నాడు. అన్నీ వీధిలోనే అడిగేస్తున్నారు, నన్ను లోపలికి రానివ్వండి, అన్నీ వివరంగా చెబుతాను అంటూ రవి ఇంట్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. పాపం ఆ వ్యక్తికి ఏమీ అర్థం కాక రవికేసి చూడసాగాడు. రవి ప్లాస్టిక్ సంచిలో నుండి బొమ్మని బయటకు తీసి, మీరిలాంటి బొమ్మ సింగపూర్ నుండి తెచ్చారు కదా అని అడిగాడు. అవును, కానీ దాన్ని మీకమ్మను అని అన్నాడు. మీరమ్మనవసరం లేదు. ఈరోజు చెక్కింగ్లో పొరపాటున మీ బొమ్మ నా వద్దకు, నా బొమ్మ మీ పెట్టెలోకి మారిపోయింది. అందువలన మీ బొమ్మను మీకిచ్చి నా బొమ్మను నేను తీసుకువెళ్లాలని వచ్చాను అని రవి అన్నాడు. బొమ్మలో ఏముంది, అన్నీ ఒకటే కదా, మీరు ఈ బొమ్మనుంచుకోండి, మీ బొమ్మకేమైనా ప్రత్యేకతలున్నాయా అని అన్నాడు. నో, నేను తెచ్చింది అదృష్ట బొమ్మ.
అది ఇంట్లో ఉంటే నాకే కష్టం రాదు. అందువలన సింగపూర్లో అన్ని షాపులు వెతికి తీసుకొచ్చాను. అందుకే మీ బొమ్మని మీరు తీసుకొని నా బొమ్మని నాకివ్వండి అని రవి అన్నాడు. సారీ సార్, ఆ సంగతి నాకు తెలియదు. అసలా బొమ్మ నా కొరకు తీసుకురాలేదు. ఇక్కడ బజార్లో నాకు తెలిసిన ఒక షాప్ అతను అలాంటి బొమ్మ కావాలని డబ్బిచ్చాడు. అందువలన నేను తెచ్చిన ఆ బొమ్మని ఆ రోజే ఆ షాప్ అతనికి ఇచ్చేశాను. ప్రస్తుతం బొమ్మ నా వద్ద లేదు అని ఆ వ్యక్తి అన్నాడు. రవికి ఆ మాటలు చాలా కోపం తెప్పించాయి. అయినా అణుచుకొని నెమ్మదిగా, పోనీ ఆ షాప్ అడ్రస్ ఇవ్వండి, నేను వెళ్ళి విచారిస్తాను అని అనడంతో ఆ వ్యక్తి ఆ షాప్ అడ్రస్ రవికిచ్చాడు. రవి తిన్నగా ఆ షాప్ వద్దకు వెళ్ళాడు. ఓనర్ వద్దకు వెళ్ళి తన బొమ్మను చూపి జరిగిందంతా వివరంగా చెప్పాడు. అది విని అతను, సార్, నా వద్ద ఇలాంటి బొమ్మ ఒకటి ఉండేది. తర్వాత ఆయన మరో బొమ్మ ఇచ్చారు. ఆయన ఇచ్చిన సాయంత్రమే 2 బొమ్మలు అమ్ముడైపోయాయి అని మరో షాక్ ఇచ్చాడు రవికి. రవికి కోపం రెట్టింపైంది. 10 లక్షల విలువగల బొమ్మ ఎలా చేతులు మారుతోంది? చివరకు నాకు దొరుకుతుందా అని ఆలోచనలో పడ్డాడు. తర్వాత రవి, మీరా బొమ్మలు ఎవరికమ్మారో చెబితే నేను వెళ్ళి తీసుకుంటాను అని అన్నాడు. సారీ సార్, షాప్కు ఎందరో కస్టమర్స్ వస్తుంటారు. ఎవరు ఏది తీసుకెళ్లారు, వారి అడ్రస్ అన్నీ గుర్తుపెట్టుకోవడానికి వీలుంటుందా అని అన్నాడు. అలా కాదు, ఇది చాలా ఖరీదైన బొమ్మ. అందువలన దాన్ని కొన్నవారిని తప్పక గుర్తుపెట్టుకుంటారు. కొంచెం ఆలోచించండి అని రవి అన్నాడు. సారీ సార్, ఆ బొమ్మలమ్మిన రోజు నేను షాప్లో లేను. ఆ సమయం షాప్లో ఉన్న పిల్లవాడు ఈ రోజు రాలేదు. రేపు రండి, అతన్ని అడిగి తెలుసుకుందాం అని అన్నాడు. రవి ఏమీ మాట్లాడలేక వెనక్కు తిరిగి వచ్చేశాడు. మర్నాడు ఉదయమే రవి షాప్ తెరవడానికి గంట ముందే వెళ్ళి అక్కడ కాచుకొని ఉన్నాడు. గంట తర్వాత షాప్ తెరిచాడు. ఓనర్ పనిపిల్లవాడు ఇద్దరూ వచ్చారు. రవిని చూడగానే ఓనర్ పిల్లవాడిని అడిగి 2 అడ్రస్లు తెలుసుకొని రవికి రాసిచ్చాడు. మొదటి అడ్రస్ ఆ వీధిలోనే ఉండటంతో రవి మహదానందంగా అక్కడికి వెళ్ళాడు. రవి వెళ్ళిన ఇంట్లో చాలామంది పిల్లలు ఆడుతున్నారు. వారిని చూడ్డంతో రవి, అయ్యో, ఇంతమంది పిల్లల మధ్య నా బొమ్మ ఎలా ఉందో అని అనుకుంటూ బయట నుండి ఇంటి యజమానిని పిలిచాడు. ఆ ఇంటి యజమాని బయటకు రాగానే రవి తనను తాను పరిచయం చేసుకొని అన్నీ వివరంగా ఆయనతో చెప్పడంతో ఆయన ఇంట్లో నుండి బొమ్మని తెచ్చి రవికి చూపించాడు. ఆ బొమ్మ రంగు చూడ్డంతో రవికి ఆ బొమ్మ తనది కాదని తెలిసిపోయింది. అందువలన దాన్ని తీసుకోకుండానే, సారీ సార్, ఈ బొమ్మ కాదు, నేను వస్తాను అంటూ నీరసంగా బయటకు నడిచాడు. తర్వాత రవి ఇంకో ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో భార్య భర్తలు 5 ఏళ్ల పిల్లవాడు మాత్రం ఉన్నారు. తప్పక ఆ ఇంట్లో తన బొమ్మ ఉందని రవికి తెలిసిపోయింది. అందువలన మనస్సు ఏదో తెలియని ఆనందంతో తేలియాడసాగింది. ఆ ఇంటి యజమాని రవి మాటలు విని ఇంట్లోకి వెళ్ళి బొమ్మను తీసుకొచ్చాడు. ఆ బొమ్మను చూడ్డంతో రవి గుర్తుపట్టాడు. అదే వజ్రాల బొమ్మ. సంతోషంతో దానికేసి చూడసాగాడు. రవి తన వద్ద ఉన్న బొమ్మను అతనికిచ్చి అతని వద్ద ఉన్న ఆ బొమ్మను తీసుకొని అటూ ఇటూ ఆడించి చూశాడు. బొమ్మలో ఏ శబ్దమూ వినిపించడం లేదు. ఆశ్చర్యంతో బొమ్మ తలని ఊడదీసి లోపలికి చూశాడు. లోపల వజ్రాల్లేవు. రవి కోపంతో ఆ వ్యక్తి చొక్కా పట్టుకొని, ఏయ్, ఇందులో ఉన్న వజ్రాలెక్కడ? మర్యాదగా చెప్పు, లేదా నీ ప్రాణం తీస్తాను అని అన్నాడు. ఈ బొమ్మలో వజ్రాలున్న సంగతి నాకెలా తెలుసు అని ఆ వ్యక్తి అయోమయంగా అన్నాడు. నీ దొంగ వేషాలు నా దగ్గర పనికిరావు. 10 లక్షల విలువగల వజ్రాలు కొట్టేయాలని చూస్తున్నావా? ఈ రవి సంగతి నీకు తెలియదు. మోసం చేసిన వాడి ప్రాణాలు తీయడానికైనా వెనుకాడను. మర్యాదగా ఇవ్వు అని రవి కటువుగా గొంతు రెట్టించి బెదిరిస్తూ అన్నాడు. నా మాట నమ్మండి, నాకే పాపం తెలియదు. 2 రోజులుగా మా పిల్లవాడు ఆ బొమ్మతో ఆడుకుంటున్నాడు అని ఆ యజమాని అన్నాడు. నీ మాటలు నేను నమ్మను. ఆ బొమ్మ 2 రోజులుగా మీ ఇంట్లోనే ఉన్నది. అందుచేత అందులోని వజ్రాలు మీరే తీసుండాలి అని రవి మరింత గట్టిగా నమ్మకంతో అన్నాడు. అప్పుడా వ్యక్తి, నిన్న మా పిల్లవాడు ఆ బొమ్మను తీసుకుని మేడ మీద గదిలో ఉంటున్న రమేష్ దగ్గరకు వెళ్ళాడు. 2 గంటల తర్వాత వచ్చాడు. ఒకవేళ అని ఇంకా ఏదో అంటూ ఉండగా వినిపించుకోకుండా రవి పై గదికి పరిగెత్తాడు. సరిగ్గా అప్పుడే మేడ మీద ఉన్న తన గది నుండి రమేష్ బయటకు వెళ్ళడానికి కిందకి దిగి వస్తున్నాడు. రవి వేగంగా పైకి వెళ్ళి రమేష్ని అలాగే లోపలికి తోశాడు. ఏయ్, ఎవరు నువ్వు? నన్నెందుకిలా తోశావు అని రమేష్ అనగానే,
మర్యాదగా వజ్రాలివ్వు, లేదా నీ ప్రాణం తీస్తాను అంటూ రవి కత్తిని అతని మెడపై పెట్టాడు. రమేష్ భయంతో, మీరెవరో నాకు తెలియదు, మీ వజ్రాలు నాకు తెలియకుండా నా ఇంట్లోకి ఎలా వస్తాయి? మీకంత అనుమానంగా ఉంటే నా గది మొత్తం సోదా చేసుకోండి అని అన్నాడు. రమేష్, నా వద్ద నాటకాలాడకు, ఆ వజ్రాలిచ్చేయి, కావాలంటే నీకు 1000 రూపాయలిస్తాను అని రవి అన్నాడు. నా వద్ద వజ్రాలు లేవంటే మళ్ళీ మళ్ళీ నన్ను వాటి గురించి అడుగుతున్నారు, నన్ను చంపినా మీకు ఏమీ దొరకదు అని రమేష్ అన్నాడు. నీ మాటలు నమ్మను. నిన్న కింద వాటాలో ఉన్న పిల్లవాడు ఒక బొమ్మతో నీ వద్దకు వచ్చి 2 గంటల తర్వాత కిందకు వెళ్ళాడు. నువ్వా బొమ్మలో నుండి వజ్రాలు దొంగలించి నాతో అబద్ధాలాడుతున్నావా? నీతో మంచిగా మాట్లాడి ప్రయోజనం లేదు అంటూ చాచిపెట్టి అతని దవడపై గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు రమేష్ తూలి వెనక్కు పడ్డాడు. రవి కొట్టిన దెబ్బకి అతడి దవడ వాచింది. రవి 4 గంటలపైనే అక్కడ ఉన్నాడు. ఆ గది అంగుళం వదలకుండా సోదా చేశాడు. రమేష్ని ఇష్టం వచ్చినట్టు కొట్టాడు, కానీ ప్రయోజనం లేకపోయింది. దాంతో రవికి అనుమానం వచ్చింది. నిజంగా అతని వద్ద వజ్రాలు ఉండి ఉంటే ఈ పాటికిచ్చేవాడు. ఇన్ని దెబ్బలు తిన్నా ఇవ్వలేదంటే అతని వద్ద లేవని తెలుసుకొని కిందింటికి వచ్చాడు. పైగదిలో రమేష్ తింటున్న దెబ్బలు విని ఆ దంపతులు పిల్లవాడితో ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయారు. రవి ఆ ఇంటికి తాళం వేసి ఉండటం చూసి, ఛీ, అసలు వజ్రాలు ఎవరి వద్ద ఉన్నాయో తెలియలేదు. రేపటికి వజ్రాలు ఇవ్వకపోతే ఆ రాబర్ట్ నా ప్రాణాలు తీస్తాడు, జరిగింది చెబితే నమ్ముతాడా అని అనుకుంటూ మెల్లిగా తన గదివైపు నడిచాడు. రవి గదిలో అడుగు పెడుతూ ఉండగానే రాబర్ట్ మోటార్ సైకిల్పై వచ్చి ఆగాడు. అతన్ని చూడ్డంతో రవి, అరే, అంతలో వీడు వచ్చేశాడే అని అనుకుంటూ పైకి మాత్రం నవ్వుతూ, రా రాబర్ట్ అంటూ లోపలికి పిలిచాడు. రవి, సింగపూర్ నుండి రాగానే నాకు ఫోన్ చేస్తావనుకున్నాను. 4 రోజులైనా ఇంకా నువ్వు ఫోన్ చేయలేదు. ఎక్కడ వజ్రాలు అని రాబర్ట్ అడిగాడు. రాబర్ట్, ఎయిర్పోర్ట్లో నేను వచ్చిన రోజున మనకు తెలిసిన ఆఫీసర్ అక్కడ డ్యూటీలో లేడు. అందువలన ఆ బొమ్మని మరో ప్రయాణికుని పెట్టెలో వేశాను. అతని అడ్రస్ తెలుసుకున్నాను. రేపు అతడి దగ్గర నుంచి ఆ వజ్రాలు తీసుకొచ్చి నీకు అప్పజెబుతాను అని రవి అన్నాడు. ఇందులో పొరపాట్లేం జరగలేదు కదా? నాకు వజ్రాలు ముఖ్యం. వాటి కొరకు పార్టీ రెడీగా ఉన్నది. అందువలన రేపు తప్పకుండా తీసుకురావాలి. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా నీకు నా సంగతి తెలుసు కదా అంటూ రాబర్ట్ చకచక బయటకు వెళ్ళిపోయాడు. రవి బెదిరించిన దంపతులిద్దరూ తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్లారు. ఇన్స్పెక్టర్, మా ఇంటికి ఒక స్మగ్లర్ వచ్చి ఏదో బొమ్మలో వజ్రాలు దాచాడట. అవి మా ఇంట్లో ఉన్నాయని బెదిరించి తర్వాత మా ఇంటి మేడ మీద గదిలో ఉన్న రమేష్ని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు. మీరు వెంటనే వచ్చి ఎలాగైనా అతన్ని కాపాడాలి ప్లీజ్ అని ప్రాధేయపూర్వకంగా అన్నారు. వెంటనే ఇన్స్పెక్టర్ 4 పోలీసులను వెంటబెట్టుకొని ఆ దంపతులను తీసుకొని వారిల్లు చేరాడు. అప్పటికే బాగా దెబ్బలు తిన్న రమేష్ హాస్పిటల్కు వెళ్లాలని బయటకు వస్తూ పోలీస్ జీప్ చూసి ఆగిపోయాడు. దంపతుల ద్వారా ఆ వ్యక్తి రమేష్ అని తెలుసుకొని అతనితో అతని గదికి వెళ్లి గదంతా పరిశీలించారు. ఆ గదిలో సామాన్లు చిందరవందరగా పడున్నాయి. రమేష్ రక్త గాయాలతో ఉన్నాడు. ఇన్స్పెక్టర్ రమేష్ని కొన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత రవి ఎలా ఉంటాడో తెలుసుకొని వారితో కంప్లైంట్ రాయించుకొని వెళ్ళిపోయాడు. తర్వాత రమేష్ హాస్పిటల్కి వెళ్ళాడు. రాత్రి ఇంట్లో పడుకొని ఉన్న రవి వజ్రాల గురించి ఆలోచించసాగాడు. ఉన్నట్టుండి అతనికి ఒక సంగతి గుర్తుకొచ్చింది. సింగపూర్లో అతను బొమ్మలో వజ్రాలు నింపి తర్వాత బొమ్మ తలను అతికించి తల అతికించినట్లు ఎవరికీ తెలియకుండా ఉండేందుకు బొమ్మ మెడకి బంగారు రంగు కాగితం చుట్టాడు. ఆ రంగు క్వాలిటీ కాగితాలు ఇండియాలో అసలు దొరకవు, సింగపూర్లోనే దొరుకుతాయి. తాను రమేష్ గదిలో ఆ కాగితం చూసినట్లు జ్ఞాపకం వచ్చింది, కానీ సరిగ్గా గుర్తుకు రావడం లేదు. 2 క్షణాలు ఆలోచించాడు, అయినా గుర్తు రాలేదు. వెంటనే బయటకు వచ్చాడు. రవి తిన్నగా రమేష్ గదికి వెళ్ళాడు. గది తలుపులు తాళం వేసి ఉన్నాయి. అన్ని దెబ్బలు తిన్నా ఇంట్లో పడుకోకుండా ఇంకా ఎక్కడికి వెళ్ళాడనుకుంటూ అరగంట సేపు అతడి రాక కోసం ఆశగా ఎదురుచూశాడు. కాని అతనింటికి రాలేదు. క్షణాలు గడిచిన కొద్దీ అతనిలో ఆతృత అంతకంతకు ఎక్కువ కాసాగింది. అందువలన తన జేబులో ఉన్న తాళాల గుత్తి బయటకు తీసి ఆ తాళానికి సరిపోయేది ఉందా అని ప్రయత్నించి చూడసాగాడు. అరగంటలో తాళం దొరికింది. వెంటనే తాళం తెరిచి గదిలోకి నడిచాడు. లైట్ వేసి చుట్టూ గమనించాడు.
ఎక్కడ చూశాడో గుర్తుకు రావడం లేదు. మెల్లిగా అరలు వెతకసాగాడు. చివరికి అతని మంచం మీద ఉన్న తలదిండు పైకి తీశాడు. దాని కింద బంగారు రంగు కాగితం కనపడింది. దాన్ని చూడ్డంతో ఆ వజ్రాలు తప్పక రమేషే తీసి ఉంటాడనే అనుమానం బలపడింది. ఈ బంగారం కాగితం బాగుందని దాచుంటాడు. ఇక వజ్రాలు అతనే దొంగలించాడని నిర్ణయించుకొని సంతోషపడి కత్తితో చరచరా దిండు మెత్త అన్నీ కోసి చూశాడు. మరోసారి గదంతా వెతికాడు. కాని ఎక్కడా అతనికి వజ్రాలు దొరకలేదు. ఆ వజ్రాలు రమేష్ వేరే చోట ఎక్కడో దాచుంటాడని తెలుసుకొని రవి బయటకు వచ్చేశాడు. రవి వెళ్లిన గంట తర్వాత రమేష్ తన గదికి తిరిగి వచ్చి తాళాలు తీసి ఉండటం చూసి భయపడుతూ లోపలికి వెళ్లి గదిలో తన వస్తువులు చిందరవందరగా పడుండటం చూసి కోపంతో ఇది రవి చేసిన పనే అయి ఉంటుంది అని అనుకొని బయటకు వచ్చి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఈ సంగతి వాళ్లతో చెప్పాడు. మరునాడు రాత్రి 11 గంటలకి రవి రమేష్ ఇంటి ముందున్న ఒక షాప్ ముందు చీకట్లో నిలబడి చూడసాగాడు. సరిగ్గా 11 గంటలకు రమేష్ తన గది నుండి బయటకు వచ్చి వడివడిగా ముందుకు నడవసాగాడు. దానితో రవికి అతనిపై అనుమానం మరింత దృఢమైంది. కాని ఎన్ని దెబ్బలు కొట్టినా అతను నిజం చెప్పడని అతనుకు తెలియకుండా వెంబడించి అతడా వజ్రాల్ని దాచిన చోటు కనిపెట్టి అతడికి తెలియకుండా వాటిని కాజేయడమే మంచిదని నిర్ణయించుకున్నాడు. రమేష్కి తెలియకుండా రవి అతన్ని వెంబడించసాగాడు. కొంచెం దూరంలో చిన్న బడ్డీ కొట్టులో పాలమ్ముతున్నారు. రమేష్ అక్కడికి వెళ్లి పాలు తాగి వెనక్కు తిరిగి రాసాగాడు. అది గమనించిన రవి, వీడు నిజంగా పాలు తాగడానికి వచ్చాడా లేక నన్ను గమనించి ఈ నాటకమాడుతున్నాడా అని అనుమానంతో ఆలోచించసాగాడు. అప్పటికే రమేష్ అతని ఇల్లు చేరుకున్నాడు. రవి వెళ్ళిపోయాడు. మర్నాడు రాబర్ట్ వచ్చి, రవి, అసలు వజ్రాలేమయ్యాయి, నిజం చెప్పు అని నిలదీయడంతో రవి జరిగిందంతా వివరంగా చెప్పేశాడు. నాకదే అనుమానంగా ఉన్నది. మన ఎదురు పార్టీ వారిలో ఎవరో వజ్రాలమ్ముతానని చెప్పాడట. నిన్ననే ఈ సంగతి నాకు తెలిసింది. మన వజ్రాలెవడో దొంగలించి నాటకమాడుతున్నాడు. ముందు వాడి సంగతి తేల్చాలి. నువ్వు రమేష్ పైన అనుమానపడుతున్నావు. ఆ బొమ్మ అమ్మిన అంగడివాడిపై ఎందుకు అనుమానపడలేదు? బాగా ఆలోచించు అని రాబర్ట్ అన్నాడు. అవును, ఆ రమేష్ని ఇన్ని దెబ్బలు కొట్టినందుకు వాడి వద్ద ఉంటే ఇచ్చేవాడు. ఈరోజు ఈ షాప్ వాడి సంగతి తేలుస్తాను అని రవి అన్నాడు. అనుకున్నదే తడవుగా రవి కోపంతో ఆ షాప్ వద్దకు వెళ్ళాడు. షాప్లో పసిపిల్లవాడు మాత్రం ఉన్నాడు. రవి అతని వద్దకు వెళ్ళి, చూడు బాబు, నేను సిఐడి ఆఫీసర్ని, ముఖ్యమైన విషయంపై వచ్చాను అని అన్నాడు. అంతలో పిల్లవాడు, ఆ రోజు బొమ్మ గురించి అడిగారు కదా సార్, వారి అడ్రస్లు మీకు ఇచ్చాం కదా అని అన్నాడు. అవును, వారి వద్దకే వెళ్ళాను. ఆ రోజు బొమ్మను మీ యజమాని షాప్లోనే ఉంచారా లేక ఇంటికి తీసుకెళ్ళి మర్నాడు తెచ్చాడా అని రవి అడగ్గానే, సాధారణంగా మాకు వచ్చే సరుకులు ఇంటికి తీసుకువెళ్లరు, కానీ ఆ బొమ్మని మాత్రం మా యజమాని ఎందుకో ఇంటికి తీసుకెళ్లాడు. వారింట్లో చిన్నపిల్లలు కూడా ఎవరూ లేరు. అయినా ఎందుకో ఈ బొమ్మని మాత్రం ఇంటికి తీసుకెళ్లి మర్నాడు తెచ్చారు. అందులో ఏమైనా ఉందా సార్ అని ఆ కుర్రవాడు అడిగాడు. నేను మీ యజమానిని కలిసి మాట్లాడతాను. ఇంతకీ ఆయన ఇల్లెక్కడా అని రవి అడుగుతూ ఉండగా షాప్ యజమాని వచ్చి, నీకు మా ఇంటి అడ్రస్ ఎందుకు అని అడిగాడు. రవి అసలు సంగతి వివరంగా చెప్పాడు. అది విని అతను, బొమ్మలో వజ్రాలున్న సంగతి నాకు తెలియదు. ఆ బొమ్మని నా భార్యకు చూపించాలని ఇంటికి తీసుకెళ్లాను. వజ్రాల సంగతి నాకు తెలియదు అని అన్నాడు. రవి కోపంతో అతని చొక్కా పట్టుకొని, మర్యాదగా వజ్రాలిస్తావా లేదా చస్తావా అని బెదిరించాడు. షాప్ యజమాని బలశాలిగా ఉండటం చేత రవి నుండి విడిపించుకొని అతన్ని ఒక్క తోపు తోశాడు. ఆ తోపుకి రవి తూలి పడబోయి తమాయించుకున్నాడు. అంతలోనే షాప్ యజమాని, మర్యాదగా జాగ్రత్తగా ఉండు. ఈ చుట్టుపక్కల ఉన్న షాప్ వాళ్లను పిలిచానంటే నీ ఎముకలు ఏరేస్తారు, వెళ్ళు అని అరిచాడు. రవి భయంతో వెనక్కు పరిగెత్తాడు. ఇల్లు చేరిన రవి, ఆ వజ్రాలు షాపు యజమాని వద్దనే ఉంటాయి. నేను అనవసరంగా రమేష్ని అనుమానించాను. రేపు రాబర్ట్ని తీసుకొని అతని వద్దకు వెళ్లి వజ్రాలు తీసుకోవాలి అని అనుకున్నాడు. అంతలో కాలింగ్ బెల్ మోగటంతో రవి తలుపులు తెరిచి బయట ఉన్న సంతోష్ని చూసి, అరే నువ్వా, సింగపూర్ నుండి ఎప్పుడొచ్చావు అని అడిగాడు.
ఇప్పుడే ఫ్లైట్ దిగి తిన్నగా మీ ఇంటికి వస్తున్నాను. నువ్వు ఇండియాకి చేరగానే నాకు ఫోన్ చేయమని చెప్పాను కదా, నాకు ఫోన్ చేయలేదు, నేనెలా నీకు చేయాలి అని సంతోష్ అన్నాడు. అసలు వచ్చిన రోజు నుండి నాకు సంతోషమే లేదురా. ఆ రోజు నుండి ప్రాబ్లమ్స్తో కష్టపడుతున్నాను. ఇంతకీ ఏంటి సంగతి అని రవి అడిగాడు. తర్వాత చెప్తారా, నాకన్నా ముందు నువ్వు వచ్చినా ఇంతవరకు వజ్రాలు అమ్మలేదని నాకు తెలుసు, కరెక్టా అని సంతోష్ అనగానే, అవును, ఆ సంగతి నీకెలా తెలుసు? నేను తెచ్చిన వజ్రాలు జారిపోయాయని రాబర్ట్కి ఈరోజే చెప్పాను, నీకెలా తెలుసు అని రవి అనగానే, అందుకే నేను నీ వద్దకు వచ్చింది. ఆ వజ్రాలు ఎక్కడున్నాయో నాకు తెలుసు, సంగతి చెప్పడానికే వచ్చాను అని సంతోష్ అనగానే, రవి ఆశ్చర్యంతో, ఇక్కడున్న నాకే తెలియదు, సింగపూర్ నుండి వచ్చిన నీకు వజ్రాల సంగతి ఎలా తెలుసు అని అడిగాడు. సంతోష్ నవ్వుతూ తన పెట్టెలో నుండి బొమ్మను బయటకు తీసి, ఇదిగో ఇందులో ఉన్నాయి వజ్రాలు అని అన్నాడు. ఈ బొమ్మ నీకెక్కడ దొరికింది, నాకేమీ అర్థం కావడం లేదు అని రవి అయోమయంగా అడగ్గానే, ఈ వజ్రాల బొమ్మ నువ్వు సింగపూర్ నుండి తీసుకురాలేదు, నువ్వు మరచి నా గదిలో ఉన్న అలాంటి బొమ్మ తీసుకొని వెళ్ళిపోయావు. నువ్వు వెళ్ళిన తర్వాత నేను వజ్రాలు ఉన్న బొమ్మ సంగతి గమనించాను. అప్పటికే నువ్వెక్కిన విమానం వెళ్ళిపోయింది. మర్నాడు నువ్వు ఫోన్ చేస్తే ఈ సంగతి చెబుదామనుకున్నాను, నువ్వు ఫోన్ చేయలేదు, అందువలన నీకు ఈ సంగతి చెప్పలేకపోయాను. నాకు తెలుసు నువ్వు వజ్రాల కోసం ఇక్కడ ఇబ్బందులు పడుతుంటావని, అందుకే నీకోసం ఈరోజు వచ్చాను అని సంతోష్ అన్నాడు. హమ్మయ్య, నా గుండె బరువు తగ్గించావు. వారం రోజులుగా నిద్ర రాక చాలా కష్టపడ్డాను. 10 లక్షలు విలువ చేసే వజ్రాలు ఏమయ్యాయని భయపడ్డాను. అనవసరంగా రమేష్ అనే వ్యక్తిని చావబాదాను అని రవి అన్నాడు. సరే, ఈ బొమ్మ జాగ్రత్త, నేను మా ఇంటికి వెళ్తాను అంటూ సంతోష్ వెళ్ళిపోయాడు. రవి ఆ బొమ్మ తలలాగి అందులో ఉన్న వజ్రాలు బయటకు తీసి, హమ్మయ్య, అన్ని వజ్రాలు దొరికాయి, వెంటనే దీన్ని రాబర్ట్కు అందజేయాలి. బొమ్మను సింగపూర్లో ఉంచుకొని ఇక్కడ అనవసరంగా వెతికాను అని అనుకున్నాడు. అంతలో రాబర్ట్ వచ్చి, రవి, వజ్రాల సంగతి తెలిసిందా అని అన్నాడు. రవి జరిగింది వివరంగా రాబర్ట్కి చెప్పి బొమ్మలో ఉన్న వజ్రాలు అతని చేతికిచ్చాడు. హమ్మయ్య, నా వజ్రాలు నాకు దొరికాయి, నీ కమిషన్ తర్వాత ఇంటి వద్ద తీసుకో అంటూ రాబర్ట్ వెళ్ళిపోయాడు. రవి పర్సులో 2000 రూపాయలు పెట్టుకొని, పాపం రమేష్ అనవసరంగా దెబ్బలు తిన్నాడు, ఈ డబ్బు అతనికివ్వాలి అని అనుకొని బయటకు వెళ్ళాడు. కాని రమేష్కి తెలియకుండా ఆ డబ్బెలా ఇవ్వాలి? అతనికొక ఉపాయం తట్టింది. దగ్గరలో ఉన్న స్టేషనరీ షాప్కు వెళ్ళి ఒక కవర్ కొని ఆ కవర్లో డబ్బులు పెట్టి రమేష్ ఉన్న గది దగ్గరకు వెళ్ళాడు. రమేష్ గదికి తాళం వేసి ఉన్నది. బహుశా హాస్పిటల్కి వెళ్ళి ఉంటాడు. ఇలా అనుకొని రవి ఆ కవర్ని తలుపు సందులో నుంచి అతని ఇంట్లోకి తోశాడు. తర్వాత అక్కడ్నుంచి బయటకు వెళ్ళి తన గదిని చేరుకున్నాడు. ఆలోచించగా రవికి తాను ఎంత పొరపాటు చేశాడో అప్పుడు అర్థమైంది. వారం రోజుల నుండి నిజంగా తిండి లేదు, నిద్ర లేదు. ఎందుకిలా భయపడుతూ ఆ స్మగ్లింగ్ చేయడం? దీనివల్ల తనకు కలిగే లాభమేమిటి? ఇక మీదట తను ఇటువంటి పనికి పూనుకోకూడదు. నిజాయితీగా వేరే ఏదైనా పని చెయ్యాలని నిశ్చయించుకున్నాడు.